పరిస్థితి తనకి అర్థం చేయాలని అప్పుడు ఏం చేశాడంటే ఈ 40వ వచనం దగ్గరికి వచ్చేదానికి ఆయన ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం చెప్పాడు? ఒక అచ్చి ఉన్నటువంటి బాధ్య ఉన్నటువంటి వాడు ఒక యజమానుడు ప్రేమించినట్లుగా క్షమించినట్లుగా 500 వాడిని అలాగే ప్రేమించాడు, 50 వాడిని అలాగే ప్రేమించాడు. అయితే దీన్ని బట్టి నీకు ఏమర్థమైందంటే ఏమన్నాడంటే ఆయన చాలా గొప్పవాడు, అతన్ని ఇతను కూడా సమానంగా చూశాడు అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వైతే నాకేం చేయలేదు, నీళ్ళు ఇవ్వాల నా కాళ్ళకి. ఈవిడైతే వచ్చిన కాడ నుండి నా పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందంటే కన్నీరు కాలుస్తుంది, నా పాదాలని కన్నీటితో తడిపింది. అంత మాత్రమే కాదు కానీ తన కురులతో ఏం చేసిందంటే నా పాదాలని తుడిసింది. అంత మాత్రం కాదు, తను తీసుకొచ్చినటువంటి బుడ్డులో తీసుకొచ్చినటువంటి అత్తలతో ఏం చేసిందంటే నా పాదాలకు రాసింది. సిమోను, నీవైతే నన్ను భోజనానికి పిలిచావు, నేను రాగానే నువ్వేం చేయలేదని పట్టించుకోలేదు. వీధుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే రాగానే వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, కానీ సీమోను అది చేయలే. పిలిచాడు, వెళ్ళిపోయాడు. ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఈవిడైతే ఏం చేస్తుందంటే నా పాదాల దగ్గర కూర్చొని తన కన్నీటితో నా పాదాలు కడిగింది. రెండోది, నువ్వేం చేస్తున్నావు అంటే ఆవిడ్ని చూసి ఆవిడ పాపాత్మురాలని చెప్పేసి నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడి ఏం చేస్తానంటే హీనపరుస్తున్నావు అనేటువంటి కోణంలో నీవు ఎలా ఉండటం మంచిది కాదు అని చెప్పేసి ఆయనకి ఏం చేస్తున్నాడంటే తన హృదయ స్థితిని ఏం చేస్తున్నాడంటే దేవుడు అర్థం చేస్తున్నాడు. అర్థం చేసి దేవుడు అచ్చిచ్చినటువంటి వ్యక్తి క్షమిస్తున్నాడు. 500 క్షమించాడు, 50 క్షమించాడు, నీకెందుకయ్యా అనేటువంటి భావం ఏం చేశాడంటే తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఆవిడ విస్తారంగా కన్నీరు కాచింది, విస్తారంగా ప్రేమ చూపించింది కనుక తన విస్తారమైన పాపాలు ఏమేంట క్షమించబడిని. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందంట కన్నీటితో ఆయన పాదాలని తడిపిందంట. నిజంగా మరి ఆ మాట విన్నప్పుడు కన్నీటితో పాదాలు తడపటం అంటే సామాన్యమైన విషయం అండి. కొంచెం కన్నీళ్ళు కాచగానే అలా అంటే మళ్ళీ మన చేతులకి కనపడవు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే కన్నీటితో ఆయన పాదాలు తడిపిందని. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే దావీదు కూడా బత్షెబ అనేటువంటి తన విషయంలో పాపం చేసినప్పుడు దేవుడు అర్థం చేసినప్పుడు అతను కూడా ఏం చేస్తాడు కన్నీరు కార్చి తన పాపాన్ని ప్రలాపించుకున్నప్పుడు పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన కన్నీరు కార్చినటువంటి విధానంలో ఆయన ఏం రాశాడంటే 6వ అధ్యాయం 6వ వచనంలో నా కన్నీటి ప్రవాహంలో పరుపు తేలజేయనంతగా నేనేం చేశానంటే కన్నీరు కార్చి దేవుని ఎదుట నా పాపం విషయంలో ప్రత్యార్థపడ్డాను అన్నాడు. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఆ సందర్భాన్ని విడిచిపెట్టి ప్రభువుని వదిలేసుకుంటే సమాజం అంతా ఏమంటుందంటే పాపాత్మురాలు అంటుంది. ఈవిడ కూడా ఎలా ఉంటుందంటే పాపంలోనే ఉండే వ్యక్తిగా ఉంటుంది. పాపం నుండి విడిపించబడాలి, పాపాత్మురాలు అనేటువంటి పేరు పోవాలి, ఆ దేవం వాళ్ళంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఇదే సమయమే సరైనటువంటి సమయం అనుకుంది. ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంది. అప్పుడు ఆ పట్టుకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని చేత ఏమైందంటే దేవుని చేత బలపరచబడింది, దేవుని చేత తట్టబడింది, దేవుని చేత తాకబడింది, దేవుని చేత తన పరిస్థితులన్నీ కూడా ఏం చేసిందంటే కన్నీరుగా దేవుని పదాలు పట్టుకుని అయ్యా నా స్థితి, నా పరిస్థితి సమాజంలో తెలిసి తెలియక నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను కనుక నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఏం చేసిందంటే ప్రార్థన చేసుకున్నట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. దేవుడి దగ్గరికి వచ్చిన నువ్వు లేక నేను ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ చూస్తే మనకు 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఒకరు పిలిచినటువంటి వ్యక్తి పరిచయుడు, రెండోది పిలవబడి వచ్చిన వారు ప్రభు అయినటువంటి యేసు, మూడోది పిలవా పెట్టకోకుండా వచ్చి ఏం చేసిందంటే దేవుడి సన్నిధికి వచ్చి సరైనటువంటి వ్యక్తి పాపాత్మురాలైనటువంటి. ఇదే నాన్న ఈ 3 భాగాలను బట్టి ఈ భాగంలో 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి ప్రభు, రెండోది సీమోను, మూడోది పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ప్రభు క్షమించేవాడుగా ఉన్నాడు, సీమోను పిలిచేవాడుగా ఉన్నాడు. ఆ క్షమాపణ పొందే వ్యక్తి ఎవరంటే ఈ స్త్రీగా ఉంది. ఇది నాన్న దేవుని దగ్గరికి వచ్చి నీకు నాకు మనకి కలిగినటువంటి బాధలు ఇబ్బందులు ఆయన పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో మనం కూడా ఏం చేయాలంటే మున్నీరుగా ఆయన్ని వేడుకున్నప్పుడు తప్పుకోకుండా ఈ స్త్రీని క్షమించినటువంటి దేవాది దేవుడు నిన్ను లేక నన్ను మనలను కూడా
క్షమించి ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తానంటున్నాడంటే క్షమిస్తానంటున్నాడు. అయితే ఎక్కడ క్షమాపణ ఉంది, ఎక్కడ క్షమించబడతాం అంటే ఆయన సన్నిధి అనేటువంటి ఆయన పాదాల